30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పార్కులు నెల్లూరు నగర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 2014లో నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి సుమారు 100 పార్కులను కాంపౌండ్ వాల్తో సహా పార్కులన్నిటిలో జిమ్ పరికరాలు ఏర్పాటు చేయడంతో ఇక్కడ నెల్లూరు వాసులందరూ వాకింగ్ అదేవిధంగా వ్యాయామం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పార్కుల పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పార్కులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఇక్కడ నెల్లూరులో ఉండే ప్రజలకి? నెల్లూరులో ఉండే ప్రజలకు ఈ పార్కులు చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. గతంలో ఈ అవేర్నెస్ కూడా గతం లేదు. ఈరోజు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు వాకింగ్ వల్ల ఉపయోగం తెలుసుకున్నారు, వస్తున్నారు. రెండు, నారాయణ గారు ఇది చేసి ఈ పార్కుల్లో ఇవన్నీ పెట్టిన తర్వాత మాలాంటి పెద్దవాళ్ళు మేమందరం కూడా ప్రశాంతంగా వచ్చి జిమ్ చేసుకోవడం జరుగుతుంది. మా ఆరోగ్యాలు కూడా చాలా వరకు గతంలో కన్నా కూడా హాస్పిటలైజ్డ్ కాకుండా చాలా వరకు మేము ఇదవుతున్నాం. అది అక్కడుండే ఆ పార్క్ ఎన్టీఆర్ ఆ పార్క్ కూడా దాన్ని కూడా ఓపెన్ చేసి ఇది చేస్తే ప్రజలకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ అన్నీ అరేంజ్ చేశారు కానీ ఇప్పుడు అన్నీ ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీని గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. మేము చాలాసార్లు మున్సిపాలిటీకి ఇక్కడ అసోసియేషన్గా ఫామ్ అయ్యి కూడా మున్సిపాలిటీకి వాళ్ళ కూడా మేము ఇన్ఫామ్ చేస్తున్నాము. కానీ వాళ్ళు ఫండ్స్ లేవు, అవి లేవు, ఇది అని చెప్పి ఇది చేస్తున్నారు. కానీ ఏం లేదు. ఒకసారి ఆ పక్క చూడండి, అది అది ఇది అయిపోయిందో. పిల్లలు ఆ నుంచి వాళ్ళకి తెలియక దూకడం, ఇదంతా బట్టలు జరగడమే కాకుండా ఒళ్ళు కూడా ఇది అయిపోతుంది. అందుకని ఏంటంటే కాస్త దీని మీద శ్రద్ధ పెట్టేసి ఇది చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నెల్లూరుకి ఈ పార్కులు ఒక వరం అండి. నెల్లూరుకి ఈ పార్కులు ఒక వరం. ఈ మేము ఏ పార్టీకి సంబంధించడం కాదు, ఏం కాదు. నారాయణ గారు ఎందుకు చెప్తున్నామంటే నెల్లూరు అభివృద్ధికి నారాయణ గారు చాలా కృషి చేసిన దాంట్లో ఈ పార్కులు కూడా చాలా బాగున్నాయి. మెయిన్ మా బోటి ఏజ్డ్ పీపుల్ మేము వచ్చి ఈరోజు ఇప్పుడు దాకా ఉదయం 6 నుంచి 7 దాకా మాకు టైం పాస్ ఒకటి, రెండు వచ్చేసి ఏంటంటే మా హెల్త్ గ్రౌండ్స్లో మేము ఇదవుతున్నాం. మా బీపీలు షుగర్లు బాగా తగ్గిపోతున్నాయి. ఏదైనా ఇప్పుడు ఏది కూడా పార్కులు నెల్లూరుకి ఒక అసెట్. ఈ ఇంకా బాగా చేస్తే బాగుంటుంది. ఎక్కడ ఉన్నట్టు పార్కులన్నీ కూడా అన్ని శిథిలావస్థకు చేరుకుంటున్నాయి క్రమంగా. దీని మీద కొంచెం దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. సార్, ఉదయం నుంచి కూడా బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నారు ఇక్కడ. ఏంటి అసలు పార్కులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాయి? ఈ పార్కులు గత నారాయణ గారి ప్రభుత్వంలో పార్కులను బాగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ విధంగా అన్ని పార్కులను గుర్తించి డెవలప్ చేయడం జరిగింది. వృద్ధులు కానీ పిల్లల కానించి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి వాకింగ్కి, సెటిల్కి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నారాయణ గారు చాలా వరకు డెవలప్ చేశారు నెల్లూరుని, ఇంకా డెవలప్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు. అయితే మీరు చెప్పండి, మీరు కూడా వ్యాయామం చేస్తున్నాడు, ఈ పార్కులు ఏ విధంగా ఉంది? బాగుంది. మేము రోజు వాకింగ్, చెట్లు అన్నీ ఆడుతుంటాము. పార్క్ కూడా బాగుంది. ఈ వాచ్మెన్లు కూడా బాగా నీట్గా నీళ్లు పట్టడము అన్నీ శుద్ధంగా చేస్తారు. అందువల్ల నీకు నారాయణ చేసింది పార్కు వల్ల జనాలకి మంచిది. మరి ఈ పార్కులో వ్యాయామం చేసేటప్పుడు నారాయణ గుర్తొస్తాడా మీకు? మామూలు వాస్తవం అయితే అందరూ గుర్తొస్తాడు నారాయణ. అంటే పార్కు డెవలప్ చేసింది ఆయన కదా, అందరూ గుర్తొస్తాడు నారాయణ. పార్కులో వ్యాయామం చేస్తాను, వాకింగ్ చేస్తా అన్నారు. అసలు ఎట్లా నెల్లూరు ప్రజలకి ఈ పార్కులు అనేది ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి జీవితానికి వ్యాయామం చాలా అవసరం. అందులో ఓల్డ్ ఏజ్ ఆఫ్టర్ 50 years వీ మస్ట్ వ్యాయామం చేయాలి, ఉదయం కానీ సాయంత్రం కానీ. మేము 50 years ప్లస్ కాబట్టి 60 years ప్లస్ కాబట్టి ఉదయం 2 గంటలు చేస్తాం, సాయంత్రం 1 గంట చేస్తాం. అది చేస్తేనే అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా ఈ పార్కులన్నీ కూడా ఎవరి హయాంలో డెవలప్ జరిగాయండి? ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయండి. నారాయణ సారు, అబ్దుల్ అజీజ్ మేయర్గా ఉన్నప్పుడు వాళ్ళ టైంలో జరిగినాయి. నారాయణ సారు, అబ్దుల్ అజీజ్ ఉన్న టైంలో జరిగినాయి. అంత మునుపు పార్కులు లేవు, పార్కులకి ఒక అభివృద్ధి లేదు. వాళ్ళ టైంలో ప్రతి మున్సిపల్ యొక్క స్థలాల్ని వేరే వాళ్ళ ఆక్రమణ చేయకుండా ఉండేదానికోసంగా మంచి ప్రణాళిక తీసుకొచ్చాడు నారాయణ సారు. దానికి ఆయువు పోసాడు అబ్దుల్ అజీజ్. వాళ్ళ సంవత్సరంలోనే ఈ పార్కులని అభివృద్ధి చెందినాయి. ఇంకా వాళ్ళు వచ్చి చేస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. ఈ పార్కులో ఎట్లా మీరు వ్యాయామం రోజు ఎట్లా గడుపుతా ఉన్నారు? ప్రతి మనిషికి నిత్య జీవితంలో వ్యాయామం అనేది చాలా ముఖ్యమైనది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం అనేది చేస్తుంటేనే
మనం ఆరోగ్యంగా ఉంటాము, మనతోటే దేశం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ప్రతి మానవుడు ఈ జబ్బులన్నీ లేకుండా మాత్రం ఆరోగ్యం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ ప్రతిరోజు ఈ వ్యాయామం చేసిన దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ అది తెలియక మాత్రం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. హాస్పిటల్లో కనీసం ఏంటంటే వేలకు వేలు పెట్టి లక్షలు పెడుతుంటారు. అది కాకుండా ఏంటంటే ప్రతిరోజు వ్యాయామం చేసుకుంటూ 1 అవర్ చేస్తే చాలు. ప్రతి ఒక్క మానవుడు 1 అవర్ చేస్తే చాలు. పిల్లల్ని కూడా వాళ్ళని పెంచి పోషించాలంటే కూడా వాళ్ళని కూడా ప్రతి సండే కానీ అయితే తీసుకొచ్చి వాళ్ళకి అలవాటు చేయాలి. పిల్లల్ని కూడా చేసినప్పుడే బాగుంటుంది. ఏది కూడా ఏ నాయకులు కానీ ఎవరైనా కానీ నాయకులు అభివృద్ధి చెందాలంటే ఈ పార్కులని ఏ నాయకులైనా అభివృద్ధి చేయాలి. ఇలాంటి పార్కులు మరికొన్ని కోరుకుంటున్నారా నెల్లూరు వాసులు? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఆరోగ్యము ఈ ఉన్నంత వరకు, ఈ వాకింగ్ ఉన్నంత వరకు కోరుకుంటారు. ఈ వ్యాయామం అనేది ప్రతి ఒక్కటి ఇతర దేశాల్లో కూడా వ్యాయామం వల్లనే బాగా ముందుకెళ్ళినాయి. కాబట్టి ఈ వ్యాయామం వల్ల ఇదవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్కుల్లో ఇంకా ఎక్స్ట్రా పార్కులు కూడా వచ్చేటట్టుగా చేయాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.